ఇక నాలుగవది ఏంటి అంటే కాలను కర్మ సిద్ధాంతము ఖచ్చితంగా నమ్మాలి. ఇది నమ్మలేదనుకోండి జ్యోతిష్ శాస్త్రం అధ్యయనం చేయడంలో అసలు మనకు ఆ అర్హతే లేదు. జ్యోతిష్ శాస్త్రం అధ్యయనం చేయడానికే మనకు అర్హత లేనట్టు అర్థం. కాలాయ తస్మై నమః. కాలపురుషుడు అంటే సాక్షాత్తు స్వామివారే. ఆ పరమాత్మే ఆ కాలం రూపంలో ప్రతి క్షణం మనతోనే ఉంటూ మనం చేసే ప్రతి పనిని ఆయన గమనిస్తూ ఉన్నారు. కాబట్టి ఆ కాలానికి మనం ఎప్పుడూ విలువ ఇవ్వాలి. ఆ కాలమే దైవ స్వరూపము అనే విషయాన్ని గుర్తించాలి. రెండవది కర్మ సిద్ధాంతాన్ని నమ్మాలి. ఎందుకు కర్మ సిద్ధాంతం నమ్మడము అంటే, మనం చేసేటటువంటి ప్రతీదీ కూడా ఆ కర్మ సిద్ధాంతం వల్లనే జరుగుతుంది. బుద్ధిః కర్మానుసారిణి మనకొచ్చేటటువంటి ఆలోచనలన్నీ కూడా ఎలా వస్తాయి అంటే, మనం గత జన్మలో చేసుకున్నటువంటి కర్మలు, గతంలో చేసుకున్నటువంటి కర్మల ద్వారానే ఆ బుద్ధికి ప్రచోదనం కలుగుతుంది. మంచి కర్మలు చేస్తే మంచి పనులే చేయాలని తలంపు కలుగుతుంది. అలా కాకుండా చెడు పనులు చేస్తే చెడు పనులే చేయాలనేటువంటి తలంపు కలుగుతూ ఉంటుంది. కాబట్టి కర్మ సిద్ధాంతాన్ని ఖచ్చితంగా నమ్మి తీరాలి. ఇంకొక కారణం ఏమిటి కర్మ సిద్ధాంతాన్ని నమ్మడానికి అంటే, జ్యోతిష్ శాస్త్రంలో యోగ వాసిష్టంలో ఒక మాట చెప్తారు. ఏమిటది అంటే, గత జన్మలో మనం చేసుకున్నటువంటి కర్మలు ఏవైతే ఉంటాయో అది ఒక పొటేలైతే, ఇప్పుడు మనం చేస్తున్నటువంటి మంచి కర్మలు, సత్కర్మలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు అవి కూడా ఒక పొటేలైతే, ఇవి 2 గుద్దుకుంటాయట. ఏది బలంగా ఉంటే అది గెలుస్తుంది. తత్ఫలితమే మనకొస్తుంది. ఉదాహరణకి మీరు ఒక వ్యక్తికి అపమృత్యు దోషం ఉంది, అపమృత్యు గండం ఉంది, ప్రాణగండం ఉంది. ఆ రోజుతో ఆయన యొక్క ఆయుష్ తీరిపోతోంది అని ఉందనుకోండి. ఈ జన్మలో చేసేటటువంటి అనుష్ఠానము, దైవబలము బాగా విశేషంగా ఉందనుకోండి. ఈశ్వరానుగ్రహం ఎలా ప్రసరిస్తుంది మన మీద అంటే, ఖచ్చితంగా ఆ ఆయుష్ ఇంకొద్దిగా పొడిగించేటటువంటి అవకాశం ఉంటుంది. గతంలో మనం ఈ పురాణాలు గమనిస్తే మార్కండేయ చరిత్ర మనం గమనించే ఉన్నాం. 16 ఏండ్లకే ఆయుష్ తీరిపోయేటటువంటి ఆయన తపశ్శక్తి ద్వారా ఏం చేసుకోగలిగారు? ఆయుష్‌ని పెంచుకోగలిగారు. అంటే కర్మ అనేది సక్రమంగా చేయగలిగితే, తద్వారా మనకి ఈ జన్మలో ఉన్నటువంటి ఆపదలు, కష్టాలు కూడా తొలగించుకునేటటువంటి అవకాశం ఉంటుంది. బ్రహ్మ రాసినటువంటి రాత ఏదైతే ఉందో దాన్ని చెరపడం అనేది ఎవరి చేత కాదు. నిజమే. ఆ మాటలో ఎటువంటి అసత్యము లేదు. కానీ ఈ జన్మలో మనం సత్కర్మలు చేసినట్టయితే, జనరల్ రూల్ అయితే అది. స్పెషల్ రూల్ ఏంటి అంటే, ఈ జన్మలో నువ్వు సక్రమంగా ఉండి ధర్మాన్ని పట్టుకొని అనుష్ఠానం చేసుకుంటూ ధర్మ మార్గంలో నడుస్తూ ఉంటే ఆ గత జన్మ కర్మల యొక్క దోషాల్ని తగ్గించుకునేటటువంటి అవకాశం ఉంటుంది. దాని తీవ్రతను తగ్గించుకునేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి కర్మ సిద్ధాంతాన్ని నమ్మి తీరాలి. అసలు ఆ కర్మ సిద్ధాంతంలో సంచిత కర్మ అంటే ఏంటి, ప్రారబ్ధ కర్మ అంటే ఏంటి, ఆగామి కర్మ అంటే ఏంటి, ఈ విషయాలన్నీ కూడా మనకి అవగాహన ఉండాలి. అది లేకుండా జ్యోతిష్యం చెప్పబోతే సరైనటువంటి ఫలితాలను మనం పొందలేము. జ్యోతిష్ శాస్త్రానికి మనం న్యాయం అనేది చేయలేము. కాబట్టి కర్మ సిద్ధాంతాన్ని నమ్మాలి, కాలాన్ని నమ్మాలి. ఇక ఐదవది ఏంటి అంటే, గ్రహ దూషణ చేయరాదు. జ్యోతిష్ శాస్త్రం చెప్పేటప్పుడే తెలియకుండా మనం ఏం చేస్తామంటే, నీకు గురువు పాపి, నీకు శని పాపి అనేస్తూ ఉంటాం. ఆ గ్రహాలు అనేవి దేవతలండి, దేవతా స్వరూపాలది. వాటిని పట్టుకొని నువ్వు పాపి, శని పాపి, రాహువు పాపి ఇలా అనకూడదు. పాప ఫలితాన్ని ఇస్తారు. మనం చేసుకున్నటువంటి కర్మ ద్వారా ఏ కర్మ అయితే మనం చేసుకొని ఉన్నామో, సత్కర్మ చేసుకుని ఉంటే సత్ఫలితాలను ఇస్తారు. అలా లేకుండా చెడు కర్మలు మనం చేసి ఉంటే ఆ చెడు ఫలితాన్ని ఇచ్చేటటువంటి గ్రహమే అది. అంతే తప్పితే ఏ గ్రహాలు పాపగ్రహాలు కావు. ఏ గ్రహాన్ని పాపి అని సంబోధించకూడదు. పాప ఫలితాన్ని ఇచ్చేటటువంటి గ్రహం అని మాత్రమే మాట్లాడాలి. నైసర్గిక పాపగ్రహాలు, నైసర్గిక శుభగ్రహాలు, అదేవిధంగా సహజ పాపగ్రహాలు, సహజ శుభగ్రహాలు ఇలా మనం ప్రస్తావన చేస్తూ ఉంటాం. అలా చేసేటప్పుడు ఎవరికైనా జాతకం చెప్పేటప్పుడు శని వచ్చి కూర్చున్నాడబ్బా నీకు అనేస్తూ ఉంటారు. చాలా పొరపాటు. ఏ గ్రహాన్ని కూడా దూషణ అనేది చేయకూడదు. అదేవిధంగా ఇంతకుముందు చెప్పినటువంటి అనుష్ఠానం అనేటటువంటి విషయానికి వచ్చినప్పుడు ప్రతిరోజు అర్ఘ్యం ఇవ్వమని చెప్పాను కదా! అప్పుడు కూడా అవకాశం ఉంటే ఆ గ్రహాలని స్మరిస్తూ ప్రతి గ్రహానికి ఒకవేళ సంస్కారం ఉన్నటువంటి బ్రాహ్మణులు ఎవరైతే ఉన్నారో, ఉపనయనాది సంస్కారాలు చేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా చేయవలసింది గాయత్రి అనుష్ఠానం వదలకుండా చేయాలి. దాంతో పాటుగా గ్రహాలకి తర్పణం ఇవ్వాలి. నవగ్రహాలకి జలతర్పణం అనేది ఇవ్వాలి. ఎందుకంటే వారి అనుగ్రహం ఉంటేనే మన నోట మాట అనేది సక్రమంగా వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. మాటను కూడా అంతే. ఆ మాట కూడా మాట్లాడేటప్పుడు ఎప్పుడు కూడా చెడు ఫలితాలని ఎక్కువగా తీవ్రంగా చెప్పి వాళ్ళని భయపెట్టేటటువంటి ప్రయత్నం చేయకూడదు. గ్రహ దూషణ చేయకూడదు. వచ్చిన వాళ్ళని భయపెట్టకూడదు. ఈ నియమం అనేది ఖచ్చితంగా పాటించి తీరాలి. ఇక ఆరవది శాస్త్ర మర్యాదను కాపాడాలి. అంటే సహజంగా ఏమైపోతుందంటే జ్యోతిష్యం తెలిసిపోదా అని చెప్పేసి ఎప్పుడంటే అప్పుడు, ఎప్పుడు పడితే అప్పుడు, ఎక్కడ ఉంటే అక్కడ, ఎవరు అడిగితే వాళ్ళకి ఫలితం చెప్పేస్తుంటాం.
అలా చెప్పకూడదు. శాస్త్రానికి ఒక మర్యాద ఉంటుంది. ఉదాహరణకి అప్పుడే లేచుంటారు. లేచిన వెంటనే ఎవరో ఒకరు ఫోన్ చేస్తారు. ఫోన్ చేసి "అయ్యా సిద్ధాంతి గారు ఈరోజు నాకెలాగుందో చూసి చెప్పండి" అన్న వెంటనే కనీసం దంతధావనాది సాధారణంగా చేసుకోవాల్సిన నిత్యకృత్యాలు కూడా చేసుకోకుండా చెప్తానుండయ్యా అని చెప్పి అప్పుడే యాప్ ఓపెన్ చేయడం, జాతకం చూసేయడం, చెప్పేయడం. చేయకూడదు అలాగా. ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఎవరైనా జాతకం అడిగారు. అలా చెప్పకూడదు. విపత్కర పరిస్థితుల్లో అత్యవసరము ఇంక విధి లేదు అన్నప్పుడు చూసేటటువంటి విషయం వేరు. సహజమైనటువంటి నియమం ఏమిటి అంటే ఎక్కడ పడితే అక్కడ. అంటే దారిలో వెళ్తూ ఉన్నప్పుడో, శ్మశానాల దగ్గరనో, ఇంకెక్కడంటే అక్కడ మనకు తోచినట్టుగా జాతకం చెప్పేయడం మనకొచ్చు కదా అని చేయకూడదు. ఎప్పుడు పడితే అప్పుడు ఇందాక చెప్పినట్లు లేచిన వెంటనే మనం నిత్యం చేసుకోవాల్సినటువంటి కాలకృత్యాలు తీర్చుకొని, అనుష్ఠానం చేసుకొని, దైవ స్మరణ చేసి, సూర్యుడికి అర్ఘ్యము ఇవన్నీ కూడా ఇచ్చుకున్న తర్వాతనే శాస్త్రాన్ని నమ్మి స్వామికి నమస్కారం చేసుకొని, గ్రహదేవతలను ప్రార్థించి ఫలితం చెప్పేటటువంటి ప్రయత్నం చేయాలి. అంతే తప్పితే ఎప్పుడు పడితే అప్పుడు చేసేటటువంటి ప్రయత్నం చేయకూడదు. ఎవరికి పడితే వారికి జ్యోతిష్యం చెప్పకూడదు. ఎవరికి పడితే వారికి అంటే నమ్మకం లేని వారికి, జ్యోతిష్ శాస్త్రం మీద నమ్మకం లేని వారికి, దైవం మీద నమ్మకం లేని వారికి, దూషణ చేసేటటువంటి వాళ్ళకి, శాస్త్ర దూషణ చేసే వాళ్ళకి, దైవ దూషణ చేసే వాళ్ళకి జ్యోతిష్ శాస్త్రాన్ని చెప్పకూడదు. అది కూడా దానికి సంబంధించినటువంటి నియమాలు ఇవన్నీ నేను నా సొంత ప్రయత్నంతో చెప్తున్నటువంటి మాటలు కావు. వాటికి సంబంధించిన ప్రామాణిక శ్లోకాలు కూడా మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది. తర్వాత అందుకోసమే శాస్త్ర మర్యాద కాపాడాలి అని చెప్పింది. ఇంకొక పైత్యం ఒకటి ఈ మధ్య ఏర్పడుతోంది. ఏంటంటే పొంతనాలు చూడాలి అంటే వెంటనే వాట్సాప్‌లో ఎక్కడనో మ్యారేజ్ బ్యూరోలో ఒక 10 జాతకాలు వస్తాయి. అవన్నీ కూడా వెంటనే సిద్ధాంతి గారికి ఫార్వర్డ్ చేసేయడం. స్వామి చూసేయండి. చేయకూడదు అలాగా. జ్యోతిష్ శాస్త్రాన్ని మనం గౌరవించాలి అన్నప్పుడు ఏం చేయాలి? ఈ పెళ్ళికి సంబంధించిన పొంతనాలు చూసేటప్పుడు గానీ, ముఖ్యమైనటువంటి విషయాలు తెలుసుకునేటప్పుడు గానీ, సాధ్యమైనంత వరకు మనమే వెళ్లి అడిగేటటువంటి ప్రయత్నం చేయాలి. విధి లేని పరిస్థితుల్లో మీరు ఫోన్‌లో అడగడం అనేది వేరే విషయం. ఆ విషయాన్ని నేను కాదని అనటం లేదు. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి సౌలభ్యాన్ని వినియోగించుకునే ప్రయత్నం చేయాలి. అప్పుడు కూడా ఎలాగా అంటే నేను ఇందాక చెప్పినట్లు ఇంట్లో దేవుడికి దీపం పెట్టి, స్వామికి నమస్కారం చేసుకొని వచ్చేటటువంటి ఫలితం నాకు అనుకూలంగా ఉండేట్టుగా అనుగ్రహించండి. తద్వారా నాకు మంచి మార్గాన్ని నిర్దేశన పొందేటటువంటి అవకాశం ఇవ్వండి అని స్వామిని ప్రార్థించిన తర్వాతనే జ్యోతిష్కుడికి ఫోన్ చేసి మాట్లాడాలి. అంతే తప్పితే ఎవరో జాతకాలు పంపించారు. రాత్రి 10 గంటలకో, 11 గంటలకో ఎవరో మనకి ఫార్వర్డ్ చేసేసి ఉంటారు మొబైల్‌లో. లేచిన వెంటనే వచ్చేసాయా అని వెంటనే కనీసం స్నానం కూడా చేయకుండా వాటిని అలాగే ఫార్వర్డ్ చేసేయడం. ఎలా వస్తుందండి మంచి ఫలితం? మంచి ఫలితం రావాలి, దైవానుగ్రహం మన మీద ప్రసరించాలి అంటే శాస్త్ర మర్యాద అనేది ఖచ్చితంగా పాటించాలి. పాటించేటప్పుడు ఏవైతే నియమాలు ఉన్నాయో ఆ నియమాల్ని ఖచ్చితంగా పాటించి తీరాలి. మనమే దైవజ్ఞుడి దగ్గరికి వెళ్ళేటటువంటి పరిస్థితి ఉంటే వేరే ఇంకేదో పనులు చేసుకొని మధ్యలో ఎవరింటికో వెళ్ళి, ఉదాహరణకి ఎవరో కాలమయ్యి ఉంటారు. వారితో మాట్లాడడానికని వెళ్తారు. వెళ్ళి అట్టించటే వెళ్ళిపోయి మన స్వామివారితో మాట్లాడేసి సిద్ధాంతి గారితో ఆ పెళ్లి విషయాన్ని ప్రస్తావన చేసుకొని వచ్చేద్దాం అనుకుంటూ ఉంటారు. అలా చేయకూడదు. ఇంటిలో మనం బయలుదేరేటప్పుడు స్వామిని ప్రార్థించి పూలు, పండ్లు లేదా మన శక్తి కొద్దీ ఏరు వీలైతే తమలపాకులు, ఏరు వీలైతే అది తమలపాకులు ఒక్కలు కానీ, మీకు ఏది సౌకర్యం ఉంటే అది విత్తహస్తాలతో వెళ్ళకూడదని శాస్త్రం ఉంది కాబట్టి ఏది కుదిరితే అది తీసుకెళ్ళి అడగాలి. ఈ విషయం ఎవరు చెప్పాలి? జ్యోతిష్కుడే చెప్పాలి. ఇలా చేయకూడదండి, ఇలా చేయాలి అని చెప్పాలి. అంతే తప్పితే వచ్చేటప్పుడు అది తీసుకుని ఇది తీసుకుని అని మనం లిస్ట్ ఇవ్వకూడదు. మళ్ళీ మీరు 5 రకాల పండ్లు తీసుకురండి, లేకపోతే డ్రై ఫ్రూట్స్ తీసుకురండి ఇలా చెప్పకూడదు. ఏది ఆశించి చెప్పకూడదు. మనం చెప్పేటప్పుడు శాస్త్ర మర్యాద ఇది అని మాత్రమే తెలియజెప్పాలి. వాళ్ళు ఒక పండు తీసుకొచ్చినా పర్లేదు. అంటే దానికంటూ ఆ మర్యాద ఏదైతే ఉందో అది పోగొట్టకూడదు అనేది ఈ నియమం.